వేసవికాలంలో ఎక్కువగా కనిపించే ఆరోగ్య సమస్యల్లో ఒకటి డీహైడ్రేషన్ అంటే శరీరంలో అవసరమైనంత నీరు లేకపోవటం. చాలామంది దాహం వేసినప్పుడు మాత్రమే నీరు తాగుతారు, కాని అప్పటికే శరీరం నీటిలోపం సంకేతాలు ఇస్తుంటుంది. డీహైడ్రేషన్ మొదటి లక్షణం నోరు ఎండిపోవటం, తర్వాత తలనొప్పి, అలసట, బలహీనంగా అనిపించడం కనిపిస్తాయి. మూత్రం గాఢ పసుపు రంగులో రావటం కూడా ఒక ముఖ్యమైన సంకేతం. చిన్నపిల్లల్లో అయితే కన్నీళ్లు రాకపోవటం, చర్మం ఎండిపోవటం, చిరాకు ఎక్కువగా ఉండటం కనిపిస్తాయి. వృద్ధుల్లో తల తిరగటం, బీపీ పడిపోవటం వంటి సమస్యలు రావచ్చు. ఇప్పుడు నివారణ గురించి మాట్లాడితే రోజుకు కనీసం 3 లీటర్ల నీరు తాగటం మంచిది. బయట ఎక్కువగా తిరిగేవారు ఇంకా ఎక్కువ నీరు తాగాలి. దాహం లేకపోయినా కొద్దికొద్దిగా నీరు తాగటం అలవాటు చేసుకోవాలి.